హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి అప్పచ్చులు చూపిస్తున్నా. అదిగోండి, పచ్చి కొబ్బరి ఒక చెప్పే తీసుకున్నా. జీలకర్ర నీళ్ళు, బాగా మరిగించిన జీలకర్ర నీళ్ళు, అవి వేడిగానే ఉన్నాయి ఆ నీళ్ళు. ఇదిగోండి కొబ్బరి, ఒక్క చిప్ప కొబ్బరి, దానికి తగ్గ బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం బియ్యం పిండి ఈ కొబ్బరి కంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మీరు కొబ్బరికి తగ్గట్టుగా బియ్యం పిండి కలుపుకుంటే బాగుంటుంది. అదిగోండి ఉప్పు వేసాను కొంచెం. మరి ఒకసారి కొబ్బరి బియ్యపిండి కలిపితే ఉప్పు కారాలు వేసుకొని, ఒకవేళ కొంచెం బియ్యపిండి తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోవాలి. ఇదిగోండి ఒక్క చిప్ప కొబ్బరి, దాన్ని మిక్సీ తిప్పుకున్నది, ఉప్పు కారం బియ్యపిండి, ఈ మూడు కలుపుతున్నాను చక్కగా. మొత్తం అంతా తిప్పేసుకోవాలి. ఉప్పు కారం అంతా పట్టేలాగా తిప్పుకొని, ఆ తర్వాత ఆ వేడి నీళ్ళు పోసుకొని తిప్పుకోవాలన్నమాట. ఇదిగోండి బియ్యపిండి కొంచెం తక్కువ అనిపించింది, కొంచెం వేసుకున్నాను. ఉప్పు కారం బియ్యపిండి కొబ్బరి మిక్సీ తిప్పింది. ఇదిగోండి ఆ వేడి నీళ్ళు, జీలకర్ర నీళ్ళు మరిగించాలి. కొంచెం వేడిగానే ఉండాలి నీళ్ళు, చెయ్యి పట్టదు. కొంచెం దేంతోనైనా కలపాలి, ఒక చెక్క దాంతోనో స్టీల్ దాంతోనో ముందు కలిపేసి రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఒక అరగంట సేపు, ఒక పావు గంట సేపు దాన్ని ఆ వేడి నీళ్ళతో మొత్తం పిండంతా నీట్గా తిప్పేసి, తర్వాత కావాలంటే కొంచెం నీళ్లు తగ్గినాయి అనుకుంటే కొంచెం నీళ్లు కలుపుకోవాలి, ఎందుకంటే ముద్ద అవ్వాలి కదా. అది కొబ్బరి అప్పచ్చులకి కొంచెం నూనె వేసుకోవాలి. ఒక 2 గంటలు నూనె వేసుకుంటే మనకి చేతికి అంటకుండా నీట్గా మనం అద్దుకోవచ్చు అనమాట అప్పచ్చులు. అది ఇవి హాట్ టిఫిన్ కింద తినచ్చు కొబ్బరి అప్పచ్చులు. మా ఇంట్లో బాగా చేసుకుంటాము. ఇదిగోండి చక్కగా ముద్దయ్యి, నూనె కూడా కొంచెం వెయ్యాలి కాస్త, ఒక 2 గంటల దాకా వేస్తేనే ఆ బియ్యం పిండి చేతికి బాగా అంటుకోకుండా వదులుద్ది అనమాట. అదిగోండి అలా ముద్ద అయ్యి ఉండాలన్నమాట. కొబ్బరి, ఉప్పు, కారం, బియ్యం పిండి, జీలకర్ర నీళ్ళు, అంతే. చూడండి అలా ముద్ద అయ్యేలాగా నీట్గా తిప్పుకోవాలి. జాగ్రత్త కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ జారుడైపోతే ఇంకా దేనికి పనికిరాదు. మనం చక్కగా అలా ముద్ద ఉండేలాగా ఉంటే చాలు. ఏ ముద్దకు ఆ ముద్ద సపరేట్గా కలుపుకొని దాన్ని చక్కగా ఒక గుడ్డ క్లాత్, కనీసం పళ్ళెమైనా సరే, దానికి కప్పేసి ఒక అరగంట గంట సేపు ఉన్నా పర్వాలేదు, దానికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. కాసేపు పక్కన పెట్టేసి ఉంచాలి. కొంచెం కలిపేసి కాసేపు ఉంచితే బాగుంటాయి అప్పచ్చులు, బాగా పొంగుతాయి అనమాట నూనెలో వేయంగానే. అందుకని చెప్పని కొబ్బరి అప్పచ్చులకి ఇదిగో అలా పిండి కలిపేసి కాసేపు క్లాత్ కప్పేసి అలా ఉంచేస్తే ఒక అరగంట సేపు. అదిగోండి తీసాను, నూనె పెట్టుకున్నాను. ఓ పక్కేమో చిన్న కర్చీఫ్ గట్టిగా పిండేసుకొని 4 మడతలు పెట్టుకొని అలా పెట్టుకున్నాను. తడి కర్చీఫ్ గట్టిగా పిండేసుకోవాలి, నీళ్ళు లేకుండా. అదిగోండి ఆయిల్ పెట్టుకున్నాను. ఇదిగోండి అప్పచ్చి కొంచెం నూనె ఆల్రెడీ వేసి కలిపి ఉంచాం కాబట్టి అట్లా నిదానంగా అద్దుకోవాలి, కొంచెం మందంగానే అద్దుకోవాలి. పూరీలాగా పొంగుతాయి అన్నమాట. దాన్ని ఒక గంట పాటు రెస్ట్ ఇస్తే, పక్కన పెట్టేసి ఉంచితే పూరీ పొంగినట్టు పొంగుతాయి నూనెలో వేయంగానే. నూనె కొంచెం బాగానే కాగాలి. నూనెలో వేయంగానే చక్కగా పొంగు కనపడుద్ది. కొబ్బరి అప్పచ్చులు తినటం అలవాటైతే పద్దాకా చేసుకోవచ్చు. వారానికి ఒకసారి మా ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటారనమాట కొబ్బరి అప్పచ్చులు. ఇదిగోండి నూనె కాగిందా లేదో చూశాకే వేశాను. అట్లా ఇంకా కొంచెం కాగు రావాలి, బాగానే కాగాలి నూనె, అప్పుడే వదులుద్ది అన్నట్టు, పొంగిపోద్ది. ఇలా వెంటనే ఇలా తిప్పంగానే పూరి పొంగినట్టు పొంగితేనే కొబ్బరి అప్పచ్చి పిండి కరెక్ట్గా కలిపినట్టు. అందుకే వేడి నీళ్ళతో బాగా కలపాలని చెప్పారు. కొబ్బరి, బియ్యం పిండి, ఉప్పు, కారం, జీలకర్ర, అంతే. దీనికి వేరే ఏం అక్కర్లా. దీని ఇంగ్రీడియంట్ అంటే కొబ్బరి అప్పచ్చులు. దీంతో టమాటా పచ్చడితో కానీ, మామిడికాయ పచ్చడితో కానీ, ఒట్టి తిన్నా కూడా బాగానే ఉంటాయి. ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఒట్టి కూడా తినేసేయచ్చు. కొబ్బరి చూడండి పూరి పొంగినట్టు పొంగింది. కొబ్బరి వల్ల ఆ పొంగు వస్తుంది. మళ్ళీ దాంట్లో మీరు పెసరపప్పులు వేస్తే పొంగు రాదు. ఓన్లీ కొబ్బరితోనే ఇలా వస్తాయి. ఇవి కారం స్నాక్ లాంటిది అనుకోండి, కాకపోతే మేము టిఫిన్ కిందే తినేస్తాము. మా ఇంట్లో అందరికీ ఈ కొబ్బరి పచ్చడి చాలా ఇష్టం. అల్లం పచ్చడితో తినచ్చు, మామిడికాయ పచ్చడితో తినచ్చు, దేంట్లో తిన్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి 2 వైపులా మంచి పొంగు వచ్చుద్ది అనమాట. ఇది కొబ్బరి పచ్చళ్ళు స్నాక్ కింద చేసుకుంటే చాలా బాగుంటాయి.
ఇలా చేసుకొని అప్పుడప్పుడు తినండి. ఒక 2-3 వేసి మీకు ప్లేట్ చేసి అందంగా చూపిస్తాను. ఈ వారం కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడానికి. కొంచెం నిదానంగా, కొంచెం ఫ్రెండ్స్ చుట్టాలు బిజీగా ఉన్నాను, చేయలేకపోయాను. అందుకనే కొంచెం లేట్గానే పెట్టినా మంచి స్నాక్ ఐటెంని చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను. కొంచెం నూనె వేసుకోబట్టి చేతికి అంటకుండా ఉంటుంది పిండి. ఒక అరగంట రెస్ట్ ఇచ్చామనుకోండి, చక్కగా ఇలా పొంగుతాయి, పూరీలు పొంగినట్టు పొంగుతాయి కొబ్బరప్పచ్చులు. ఇదిగోండి, ఇంకోటి కూడా మీకు ఇలా అద్ది చూపిస్తున్నా. దాన్ని ఎలా తీయాలో, ఎలా వేయాలో అంత వివరంగా చూపిస్తున్నా. ఇలా చేసుకొని తినండి, అద్భుతం అనమాట, స్నాక్ అనమాట అది. ఇవి తినటం అలవాటు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఏంటో ఈ మధ్య కామెంట్స్ కూడా వేరేగా పెడుతున్నారు. ప్లీజ్ అన్నీ చూసి మా ఇంటి వంటలు మీకు చూపించాలి, మా పిల్లలకు కూడా ఇవి దాయాలి అన్న ఉద్దేశంతో యూట్యూబ్లో పెడుతున్నాను. కొబ్బరప్పచ్చుల స్నాక్ అనమాట అది. కొబ్బరప్పచ్చులు అని అంటారు. ఏ పచ్చడితో తిన్నా, టమోటా సాస్తో తిన్నా కూడా బాగుంటాయి అన్నమాట. అది చూడండి ఎంత బాగా ఎగుతున్నాయో, పూరీలు ఎగినట్టు. దాంట్లో ఏ పప్పులు వేయొద్దండి, కొబ్బరి, పచ్చి కొబ్బరితో చేసుకునే కొబ్బరి అప్పచ్చులు. బియ్యపిండి, పచ్చి బియ్యపిండి, ఏదో నానబెట్టి ఎండబెట్టి పిండి పట్టించక్కర్ల. చక్కగా స్టోర్లో దొరికిన బియ్యపిండి అనమాట. అదే మనం వెళ్తాం కదా మాల్స్లో, వాటిల్లో బియ్యపిండి దొరుకుతాయి కదా, పచ్చి బియ్యపిండి అనమాట. అలా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం వేడి నీళ్ళతో కలిపి కాసేపు పిండి రెస్ట్ ఇచ్చారంటే ఇలా పూరీ పొంగినట్టు పొంగుతాయి కొబ్బరి అప్పచ్చులు అనమాట. అది బాగున్నాయా ఫ్రెండ్స్? ఇవి చూపించాలని ఎంతో ఆలోచించి ఇవి చేసి చూపిస్తున్నాయి, స్నాక్ ఐటమ్ అనమాట. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా చూపించాలి మీ అందరికీ. కొబ్బరి అప్పచ్చులు మాత్రం ఇప్పుడు చేసి చూపిస్తాను. చూడండి, అలా ప్లేట్ చేసుకొని మీకు ఏ చట్నీతో తిన్నా బాగానే ఉంటుంది. కారం పచ్చళ్ళతో తినచ్చు. నేను మాత్రం పల్లీ చట్నీ వేసి చూపిస్తున్నాను, దాంతో కూడా నంచుకోవచ్చు. పల్లీ చట్నీతో ప్లేట్ చేశాను. కొబ్బరి అప్పచ్చులు తయారైనవి, అందరూ చేసుకొని తింటారని ఆశతోటి మీకు ఈరోజు ఈ స్నాక్ ఐటెంని మీకు చూపిస్తున్నా. కొబ్బరి అప్పచ్చులు బాగున్నాయా అండి? చూడండి, దాన్ని నేను విరిచి కూడా చూపిస్తాను. లోపల ఎంత బాగా ఏగు ఉంది, ఎంత బాగా ఏగు కనపడుతుందో మీకు చూపిస్తాను. కొబ్బరి వల్ల అలా పొంగు వస్తుంది అనమాట. చాలా బాగుంటాయండి. బియ్యపిండితో చేసుకునే స్నాక్ కాబట్టి అందరూ తినచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.